నాన్నకు చెప్పకుండా సొంతంగా వివాహాలు చేసేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలు. ఆడు ఖాళీగా ఉన్నాడుగా, నువ్వు కూడా ఖాళీగా ఉండవుగా. పెళ్ళైన వెంటనే ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఆడు శాడిస్ట్ అని నీకు అర్థమైంది. ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత ఆడు ₹1 పనికిరాడు అని నీకు తెలిసింది. ఇప్పుడు ముందుకు తెలిస్తే సైడ్ అయిపోదు. ఇద్దరు బిడ్డల తర్వాత ఈయన పెద్ద కొంపలు ఆరిపేసే రకం అని నీకు అర్థమైంది. ఈయన చాలా మంది క్రీమ్ బిస్కెట్లు బాగా కలుపుతున్నాడు బాబోయ్ అని నీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను బాబా, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను బాబా అని ఎంతమంది తల్లిదండ్రులు, ఆడపిల్ల తల్లిదండ్రులు ఆన్ని పెంచుతున్నారు, మనవల్ని పెంచుతున్నారు. ఓసిగా కన్న పాపని పెంచేవారు ఈ సమాజంలో లేరా? ఎందుకురా ఈ కుటుంబం నాశనం అయిపోయిందంటే దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా కట్టబడిన కుటుంబాలు గనుక. మరలా కుటుంబాల కోసం మా అమ్మాయి అండి చాలా చిన్నప్పటి నుంచి ఉంది కానండి అనో ముసలి కన్నీరో కరిచేస్తే మేము కూడా ఉపవాసం ఉండి ఈమె కుటుంబాన్ని కట్టు ప్రభువా. ఇంకెక్కడ కడతాడో నీ బతుకు నాశనం చేసేసుకుంటేనే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కుటుంబాలు కన్నా కట్టుకుంటే జాగ్రత్త. ఎవరిని బిడ్డలతో మాట్లాడుతున్నాను, తమ్ముడా దేవుని చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళి వివాహం చేసుకోవద్దు. అమ్మ ఆడపిల్లలు దేవుని చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా వెళ్ళి వివాహాలు చేసుకోవద్దు.